హలో ఎవ్రీవన్. సో ఆర్ఆర్బి 105 ఫార్మసిస్ట్ పోస్టులకి డీటెయిల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు, అంటే August 8th. ఓకే, సో మనం ఈ వీడియోలో లాస్ట్ డేట్ ఏంటి, వేకెన్సీ పొజిషను, ఫీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మీరు అప్లికేషన్ ప్రాసెస్, సిలబస్, హై వెయిటేజ్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ చదవాలి, ప్రీవియస్ పేపర్స్, క్వశ్చన్స్ డిస్కషన్, దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఓకే, సో ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆర్ఆర్బీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి కొన్ని దీనికి సంబంధించిన కీ అప్డేట్స్ని మీరు అక్కడ చూసుకోవచ్చు. సీ హియర్. సో ఇక్కడ CN 03/25 పేరుతో పారామెడికల్ కేటగిరీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ చూస్తే మనం ఇక్కడ ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ August 9th, అంటే రేపు. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేటు 8th September వరకు మనకు టైం ఉంది. ఓకే, ఫీ పేమెంట్కి అయితే 10th వరకు ఉంది. సో నెక్స్ట్ టోటల్గా మనకి 105 ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి పే లెవెల్ 5, బేసిక్ శాలరీ 29,200, అంటే అరౌండ్ ఒక 50,000 దాకా శాలరీ ఉండొచ్చు. ఒక ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 20 to 35 years. సో మ్యాక్సిమం ఏజ్ 25 years ఉంది, 35 years ఉంది, సారీ. సో ఓసీకి 35 years. ఓకే, సో నెక్స్ట్ ఓబీసీకి, అంటే బీసీ కేటగిరీ వాళ్ళకి 38 years ఉంటుంది, ప్లస్ 3 years. నెక్స్ట్ SC/ST కేటగిరీస్కి ప్లస్ 5 years, అంటే 40 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, అప్లికేషన్ ఫీజు 500 ఫర్ జనరల్ కేటగిరీ, ఫర్ SC/ST, BC, ఫీమేల్ ఎక్సెట్రా 250 రూపీస్. ఒకవేళ ఈ 250 రూపీస్ కూడా మీకు రిఫండ్ చేస్తారు, మీరు ఎగ్జామ్కి అపియర్ అయిన తర్వాత CBTకి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి రిఫండ్ చేస్తారు. ఓకే, సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఫార్మసిస్ట్ గ్రేడ్కి, ఎంట్రీ గ్రేడ్కి ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీఫార్మ్, బోత్ ఆర్ ఎలిజిబుల్. ఇద్దరు కూడా ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, బట్ ఫార్మా డి గురించి అయితే ఇక్కడ ఇవ్వలేదు. బట్ ఇన్ జనరల్గా డిప్లొమా, డిఫార్మ్, బీఫార్మ్ ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు అన్నిటికీ కూడా ఫార్మ్ డి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తారు. ఓకే, ఒకసారి మీరు హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి కనుక్కోవడం బెటర్, ఫార్మ్ డి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్ చూద్దాం. సో వేకెన్సీ, హైయెస్ట్ వేకెన్సీ మనకు అవుట్ ఆఫ్ 105లో తెలుగు స్టేట్స్కి నియర్ బై ఉండేవి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. సో చెన్నైలో ఎక్కువ ఉన్నాయి. సో చెన్నైలో మనకి అరౌండ్ 14 పోస్టులు ఉన్నాయి, ఆర్ఆర్బి చెన్నై. సో ఇక్కడ చూస్తే అన్రిజర్వ్లో 3 ఉన్నాయి, SC కేటగిరీ 3 ఉన్నాయి, ST కేటగిరీ 4, OBC 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఒకటి ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి ఉంది. సో టోటల్లీ 14 ఉన్నాయి, హైయెస్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి బెంగళూరులో 3 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ భువనేశ్వర్లో కూడా మనకి ఇక్కడ 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూస్తే, ఆర్ఆర్బి సికింద్రాబాద్లో 2 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఆ 2 కూడా ST కేటగిరీకి రిజర్వ్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇది వేకెన్సీ పొజిషన్. సో యాక్చువల్ ఎగ్జామ్ ప్యాటర్ను 90 minutes టైం ఉంటుంది, 100 questions చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. సో టోటల్గా మనకి 100 questions ఉంటాయి. 100 questionsలో 70 questions ఫార్మసీ సబ్జెక్ట్ నుంచి వస్తాయి, మోస్ట్లీ డిప్లొమా ఇన్ ఫార్మసీ నుంచి వస్తాయి ఎక్కువగా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీద 10, అరిథమెటిక్ మీద 10, జనరల్ సైన్స్ మీద 10. సో సిలబస్ మీద డీటెయిల్డ్గా మేము ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, చాలా క్లారిటీ వస్తుంది. హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏ చదవాలి, ఓకే, అప్లికేషన్ ప్రాసెస్, బుక్స్, రెఫరెన్స్ బుక్స్ ఎక్సెట్రా అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఈ సిలబస్ గురించి, సిలబస్లో మనకి ఫార్మసిస్ట్ సబ్జెక్ట్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీటిని డివైడ్ చేసి నేను వీడియో చాలా క్లియర్గా ఇచ్చాను. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకసారి వీడియో అయితే చూడండి. ఓకే, సో జనరల్ సబ్జెక్ట్స్ మీద కూడా వీడియో నేను చేశాను, అది కూడా మీరు లింక్ ఉంది, చూడండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అడగచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్. అప్లికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.